గడిచిన 7 నెలలుగా రాష్ట్రంలో అంటే ఎప్పుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధ్వంసం అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ రాష్ట్రానికి తలమానికగా ఉండాల్సినటువంటి అమరావతి విషయంలో కానీ మిగిలిన పరిపాలనా వ్యవస్థల్ని ధ్వంసం చేసే విషయంలో కానీ రాష్ట్ర చరిత్రలో దాదాపు 70 సంవత్సరాలుగా చేయని అప్పుల్ని గడిచిన 5 ఏళ్లుగా చేసి రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో బతకాలంటేనే ఒక భయం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. హామీల అమలులో కొద్దిగా అలసత్వం వహిస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తే విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ పార్టీతో 1-2 హామీల విషయంలో కొంచెం డిలే అవుతుంది. అలసత్వం అంటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఏది ముందు చేయాలి, ఏది ఎనమాలు చేయాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు, కానీ వాళ్ళ సకాలంలో జీతాలు ఇస్తా ఉన్నాం. పెన్షన్స్ నిజంగా 4,000 రూపాయలు, 8,000, 10,000, 15,000 రూపాయలు కూడా పెన్షన్ నెల నెల ఎక్కడ కూడా డిలే లేకుండా ఇస్తూ ఉన్నారు. మిగిలిన గ్యాస్ సిలిండర్ విషయాల్లో కానీ చాలా హామీల్ని నెరవేర్చుకుంటూ వచ్చాం. 1-2 హామీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి దాంతోపాటు మిగిలిన అన్ని విషయాల్ని కూడా మరి ఎనలైజ్ చేసుకుని అతి తొందరలోనే ఆ పథకాలను కూడా రిలీజ్ చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీల్ని 100% నెరవేర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనంటే పోలవరం, అమరావతి 2 కళ్ళు లాంటివి కాబట్టి ఆ రెండిట్ల మీద కూడా మరి ప్రాధాన్యత క్రమంలో ఆ రెండిట్లకి ప్రయారిటీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు. ఎవరు కూడా దయచేసి చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అది మన కుటుంబంలో కూడా వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎవరు కూడా అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫు నుంచి కూడా అభ్యర్థి రంగంలో ఉన్నాడు. అది దాని మీద మీ ప్రభావం ఎలా పడుతున్నారు మీ పార్టీ? యూటీఎఫ్ ఎప్పుడు కూడా వాళ్ళు కంటెస్ట్ లోనే ఉంటారు కదా. మేము యూటీఎఫ్ సోదరులు కూడా అడుగుతున్నాం. పోయిన ఎన్నికల్లో టీచర్స్ అందరూ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. నేను ఉపాధ్యాయ సోదరుల్ని, యూటీఎఫ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సోదరులను కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారికి అండగా మీరు సపోర్ట్ చేయండి. గ్యారంటీగా మీ ఉద్యోగానికి భద్రతతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, ఎంప్లాయీస్కి కానీ, మీ కుటుంబాలకు సంబంధించినటువంటి మీ ఇబ్బందులకు కానీ ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ద్వారా మేలు జరుగుద్దని నమ్మమని నేను వినయపూర్వకంగా ఉద్యోగ సంఘాలను కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా నేను ఉభయ గోదావరి జిల్లాలో ప్రజానికాంతో పాటు అటు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరినీ కూడా 2 చేతులు జోడించి నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చదువుకున్న అందరం కూడా ఈ 6 నెలల్లో ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా ఇవేమీ కూడా పట్టించుకోకుండా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి నాయకత్వాన్ని బలపరచమని, తద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సుస్థిరత తీసుకురమ్మని చెప్పి కోరుకుంటూ పేరాబత్తుల రాజశేఖర్ గారు భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.